బావా బావా నేను కొట్టింది వాడే. ఎవడ్రా అన్నల్లుడా? అబ్బా వాడు అతని ఫ్రెండ్ ఆ పక్కవాడు. స్క్రూ లూజ్ అయిందన్నమాట. కారుది కాదు నీ స్క్రూ లూజ్. అంత స్లిమ్ గా ఉన్నాడు వాడు భవానీ గారిని కొట్టాడా? అతను చూడ్డానికే క్లాసు, కొడితే పిచ్చం మాసు. నువ్వేనా ఈ ఎస్ఆర్కి రావుడిల్ని కొట్టిన మగాడివి? నాకు నచ్చావు. ఇలాంటి చిన్న కంపెనీలో నువ్వు వేళ్ల మీద వెంట్రుకలు, నా దగ్గరికి వచ్చే బోల డబ్బు ఎంజాయ్మెంట్ ఉంటుంది. నీ లైఫ్ ఏ మారిపోతుంది. ఇన్నాళ్ళు జీకే గారు విస్కీ తాగాను కదా, చెప్పేసి వచ్చేస్తా. ఇంకా బాగా నచ్చావు. నువ్వు నా దగ్గర ఉంటే హైదరాబాద్ ఏంటి ఇండియాని కబ్జా చేయొచ్చు. అదేంటి అలా నవ్వాడు? నీది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకున్నాను, కబ్జా కంపెనీ అన్నమాట అని అర్థం అండి. పదా జీకే, కొత్తగా కన్స్ట్రక్షన్ లైన్ లోకి వచ్చి నా కాంట్రాక్ట్ ని కొట్టేద్దామనుకున్నావు కదూ. ఏ రౌడీ నీ వెనకున్నాడని రిచిపోయావో ఆ రౌడీ ఇప్పుడు నా వెనకున్నాడు. ఇంకా ఆ గౌడ్ నేను చూస్తావు. వెనక్కి తిరిగి చూడు, ఎక్కి ఎక్కి ఏడుస్తావు. నువ్వే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎర్రి ముఖం వేస్తావు. నువ్వు జీకే కన్స్ట్రక్షన్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ. నువ్వు ఎండివా? సీట్ లో కూర్చుంటే ఎండి, ఫైట్ చేస్తే రౌడీ. టోటల్ గా నీకన్నా పెద్ద కేడి. సర్ ఫిర్ గయా యా ఫట్ గయా క్యా? क्या लेते आप? आइसक्रीम, కూల్ డ్రింక్, చాక్లెట్, లస్సీ? అనుకున్నాను. జీకే, బిజినెస్ లో నాతో పెట్టుకోవడం భవానీ గారిని కొట్టినంత ఈజీ కాదు. ఆంధ్రాలో #1 కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని. అందుకే నీతో గొడవ. నంబర్ 3 లో వాడిని కొడితే 3 అవుతాం, 2 లో వాడిని కొడితే 2 అవుతాం, నంబర్ 1 లో వాడిని కొడితేనే 1 అవుతాం. దాట్ ఇస్ జీకే. జీ అంటే గట్స్, కే అంటే కలేజా. అబ్ తు జా. నేను పైకి రావాలి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎదుటి వాడిని కిందికి ఎలా తొక్కాలని ఆలోచించా. నిన్ను తొక్కేస్తాను చూడు. నా కోపం వస్తే నా అంత పిచ్చి మీద ఇంకా కొనలేదు. నీ కోపం రాపోయినా కూడా నీ అంత పిచ్చేదో ఇంకోటి లేడా. ఫస్ట్ అడ్వాన్స్ వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నో క్యాష్, ఓన్లీ చెక్. బ్యాలెన్స్ కూడా చెక్. ఓకే. ఇన్నాళ్ళకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాడిని చూశాను. ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి. రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయనా? నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లిగా నవ్వే చెడిపోయాడేంటి? ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? తెలీదు. చూడు చారి, రేపు సండే అంటే ఈ రోజు సాటర్డే. అవును. సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్లు కాదు, ఫ్రెండ్స్ తో పార్టీలు, డిస్కోలు. ఇంటర్వ్యూ టఫ్ గా ఉంటుందా? శాలరీ కూడా బాగుంటుంది. ఉండడానికి ఫ్లాట్ ఇస్తారు, పికప్ చేసుకోవడానికి కార్ కూడా వస్తుంది. ఎవరిని పికప్ చేసుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది? ఎండి గారి డ్రైవర్ ని. డ్రైవర్నా? అవును, అతను ఎండి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అంతేకాదు ఆయన ఏ పని చేసినా తనకి చెప్పే చేస్తారు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా తనకు తెలుసు. అయితే అడిగితే చెప్తాడంటారా? అడిగితే చెప్పడు, 500 ఇస్తే చెప్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ పేరేంటి? సారీ అమ్మా, చూసుకోలేదు. కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా. అదే నా బాధ. ఈ వయసులో కూడా ఇవే బుద్ధులు. సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది. మంచిగా రోజులు. అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఇలా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా. బాగుందే. ఇది ఒక నేరమా? ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? 12 మంది అన్నయ్య. అందరిని ఒకేసారి రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు సెక్రటరీ కావాలని, ఎంబీఏ చదువు ఉండాలని పేపర్లో యాడ్ ఇచ్చాను. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా? అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను. సునీల్, కమల, లక్ష్మి, వీణ, పల్లవి, జ్యోతి, జ్యోత్స్న, మాధురి. మీ 7 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా? జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 5 లక్షలు ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా. మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా? అడ్డదారిలో పైకొచ్చే వాళ్ళన్నా
అతిగా మాట్లాడే వాళ్ళన నా చిరాకు. యూ కెన్ గో. కమాన్ గర్ల్స్, 500 కి ఇక్కడ జాబ్ దొరకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది. హలో మేడం గారు, ఒక్క నిమిషం అండి. ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి. నెక్స్ట్, స్టెల్లా, మేరీ, సింధు. కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆడ మగ కలిసి ఫ్రెండ్స్ లా పనిచేయాలి. ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు. అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి, పైకి వస్తారు. సారీ సార్. జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు. సార్, ఇంత టఫ్ గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను. బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నైట్ పబ్ లో కనపడు, ఫ్రెండ్షిప్ చేస్తా. ఆఫీస్ లో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనామిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు. నాకు పొగిడే వాళ్ళంటే పడదు. యూ కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేను అంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు, దీనర్థం? కావలసింది దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాడు. మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం. ఓ అన్నయ్య, అమ్మాయిలు పెచ్చున్న వాళ్ళని చూశాను, సినిమాలు పెచ్చున్న వాళ్ళని చూశాను, క్రికెట్ పెచ్చున్న వాళ్ళని చూశాను. నీకేంటని అసలు ఏ పెచ్చలేదు? పిచ్చెక్కిపోట్లా ఉంది కదరా కార్ల పిచ్చి. అవునవును, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన రోజునే కొనేస్తున్నావు. నువ్వు కొన్న కొత్త కార్లన్నీ నడిపి వచ్చిన డ్రైవింగ్ అంతా మర్చిపోయాను. అందుకే కదా నిన్ను అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తాను. స్టాప్ స్టాప్. యాక్సిడెంట్ అయింది సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. Is he alive? Yes sir, he's alive. సునీల్, త్వరగా రండి. హెల్ప్ చేయండి ప్లీజ్. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలియదండి. ఆ? ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఎంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్తేనే తీసుకోవడానికి ఖాళీ లేని సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. సార్ మ్మ్. సార్, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? ఓకే, మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిటింగ్. ఓకే, పేషెంట్ కి అవుతారు. ఆయన రోడ్డు మీద. బావగారండి, సొంత అక్క మొగుడు. ఒక్క నిమిషం. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా. ఇక్కడ సంతకం పెట్టండి. మ్మ్. ఎందుకైనా మంచి దొంగ సంతకం పెట్టానే. నీ సంతకం చేశా. అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఆ, ఒక్క నిమిషం. మ్మ్. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. మ్మ్. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూర్బా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటాను. పుట్టగానే అమ్మపోయింది. నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? ఎంబీఏ, సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి ఎండి, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి 10 o'clock వచ్చే. 1000 రూపాయలు మర్చిపోద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ 1000 రూపాయలు వెనకడుతున్నాడు. ఇంత కంజూస్ లో ఉన్నాడు. ఇంత సంపాదించి 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10ంటికి ఆఫీస్కి వచ్చే. ఓకే?